ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాస్ వరల్డ్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటా చాగంటి గారు, మన వేదాస్ వరల్డ్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, మనకి కొన్ని ప్రశ్నలు వచ్చాయి, వాటి గురించి మాట్లాడదాము కొంచెం. ఓకేనండి. యా శాస్త్రి గారు, మరి మనం $500 శివశక్తికి పంపించిన తర్వాతనే మనం వీడియో చేద్దాం అనుకున్నాం కదా. అవునండి. పంపించారా? అవునండి. ఇక్కడ ఫ్లోరిడాలో శివశక్తి ఫౌండేషన్ వాళ్ళ మెంబర్ ఒకతను ఉంటారన్నమాట, మంతెన సత్యం అని చెప్పి. సో అతనికి మనం పంపించాము, అతను పంపించాడు అనమాట వాళ్ళకి. ఓకే, రిసిప్ట్ వచ్చింది. ఆ రిసిప్ట్ ఉంది. సో ఇప్పుడు ఆ రిసిప్ట్ కూడా పంపిస్తున్నాను మీకు. ఆ రిసిప్ట్ చూడండి మీరు ఒకసారి. ఓకే శాస్త్రి గారు, ఇదేనా శాస్త్రి గారు? ఇదే సార్. సో $37,500 రూపీస్ వెళ్ళిందా? అవునండి. ఇప్పుడు లెక్క $500 అంతేనా? అంతే సార్. 72 73 కదా సార్. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే, తగ్గుతుంది కదా. సో ఇది డొనేషన్ అందినట్టే మనకి రిసిప్ట్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ చెప్పండి ఆ మంతెన సత్యం గారికి ఫర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పంపించలేకపోయాం కదా ఆర్గనైజేషన్ కి. ఎగ్జాక్ట్లీ. సో ఎనీహౌ అండి, థ్యాంక్స్ అండి. అందుకనే ఒక రోజు డిలే అయింది మనకి, లేకపోతే ఇది నిన్ననే వెళ్ళిపోవాల్సింది. ఓకే, ఎనీహౌ ఇట్ హస్ గాన్ కాబట్టి థ్యాంక్స్ చెప్పండి ఆయనకు కూడా, అందరికీ థ్యాంక్స్ చెప్పండి. అట్లనే ఫ్యూచర్ లో కూడా వాళ్ళు ఖచ్చితంగా కార్యాలయం కట్టి మంచిగా ఓపెనింగ్ అది చేస్తారని అనుకుందాం. ఓకే ఓకే శాస్త్రి గారు, గుడ్. ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం. నమస్కారం అండి. నా పేరు భాస్కర వేద విష్ణు దత్త, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ నుండి మాట్లాడుతున్నాను. నేను ప్రస్తుతం కాంచీపురంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఈ మధ్య నేను ఒక చిన్న వీడియో చూశాను, ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. అందులో గరికపాటి గారు ఒక విషయం గురించి చెప్పారు. నాకు ఆ విషయం మీద ఒక చిన్న సందేహం ఉన్నది. అది ఏమనగా, తల్లిదండ్రులు ఉండంగానే ఇతరుల కర్మకాండలో పిల్లలు పాల్గొనవచ్చా, శవాన్ని మోయవచ్చా? వీటి గురించి ఏమైనా వేదములలో చెప్పబడి ఉన్నదా? దయచేసి నా అనుమానంను నువ్వు ఈ మధ్య పీఠానికి రావట్లేదు అని ఒక సన్యాసి కానీ పీఠాధిపతి కానీ అన్నాడు అంటే ఆయన ఆ పీఠంలో ఉండడానికి అనర్హుడు, సందేహమే లేదు. అనకూడదు, ఆ మాట రాకూడదు అక్కడ. అసలు వీళ్ళ మీద ఆయన దృష్టే ఉండకూడదు. ఆయన దృష్టి బ్రహ్మధ్యానం మీద ఉండాలి. అంతా బ్రహ్మస్వరూపం. అక్కడ కోటీశ్వరుడు పక్కన కుక్క రెండు సమానంగా చూడగలిసిన వాడే పరమహంస పరివ్రాజం. అలా ఎంతమంది ఉండగలరండి? ఉండలేరు. నేను చెప్పాను ముందే, మనిషి బలాన్ని కాదు బలహీనతను కూడా అర్థం చేసుకున్నదే హిందూ ధర్మం. అందుకే భగవద్గీతలో చెబుతున్నాడు, నాయన సన్యాసం చాలా గొప్ప ఆశ్రమం అయ్యా, సందేహమేం లేదు. అర్జున, అష్టావక్రుడు సన్యాసి నీకు తెలియందేముంది? అష్టావక్రుడు 8 వంకరలు, కాళ్ళు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, చేతులు వంకర, ఇన్ని వంకరలు ఉండేవాడు. త్రేతాయుగంలో జనక మహారాజుకి జ్ఞానాన్ని బోధించిన మహానుభావుడు, చిరకాలం జీవించాడు. ద్వాపర యుగం వరకు ఉన్నాడు. ఇంతకాలం మీరు ఎందుకు జీవిస్తున్నారంటే, భగవంతుడు స్వయంగా శ్రీకృష్ణుడుగా అవతరిస్తున్నాడు అయ్యా శ్రీమన్నారాయణమూర్తి, ఆయన్ని చూసి కానీ నేను ఈ శరీరం వదలనన్నాడు. అష్టావక్రుడు అంత గొప్పవాడు, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు. ఈయన చూడడం కోసం ఉన్నాడు ఆయన. శ్రీకృష్ణుడు తర్వాత భారత యుద్ధం కూడా ముగిసి ఉన్నటువంటి సందర్భంలో ద్వారకలో ఉంటే అష్టావక్రుడు ఆయనకి అంత విదేహ రాజ్యం నుంచి నడుచుకుంటూ వచ్చి యుగాల పర్యంతం జీవించి నడుచుకుంటూ వచ్చి శ్రీకృష్ణుడు దర్శించాడు. దర్శించాక శ్రీకృష్ణుడు అంతకంటే ఆయన విలువేమిటో తెలిసినవాడు కాబట్టి, పరమహంస పరివిరాజకాచార్య అంటే అష్టావక్రుడిని మించి ఎవరు ఉండే అవకాశమే లేదు కాబట్టి ఆయన దిగి వచ్చి అష్టావక్రుడు కాళ్ళు బంగార పళ్ళెంలో పెట్టి కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆశ్చర్యం అండి, భాగవతంలో ఉంటుంది ఈ పరిణామం. అలా కాళ్ళు గడుక్కుని నెత్తి మీద జల్లుకోగానే అలా వెనక్కి అష్టావక్రుడు పాపం ఏ కుర్చీలో కూర్చున్నాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఇలా వెనక్కి జారబడ్డాడు, ప్రాణం వదిలేశాడు. వెంటనే శ్రీకృష్ణుడు స్వయంగా ఆయనకి అంత్యక్రియలు చేశాడు. మరి ఆయన సన్యాసి కదా, భార్య పిల్లలు ఎవరు లేరు, ఎవరు చేస్తారు? ఆయన చేశాడు స్వయం. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికి శ్రీకృష్ణుడికి తల్లి తండ్రి ఇద్దరు బతికున్నారు. తల్లి దేవకీదేవి, తండ్రి వసుదేవుడు బతుకున్నారు. బతుకుండగా శ్రీకృష్ణుడు సన్యాసికి అంత్యక్రియలు చేశాడు. మన సమాజంలో ఓ పిచ్చి నమ్మకం, తల్లిదండ్రులు బతుకున్నవాడు ఎవరు కర్మకాండ చేయకూడదు, శవాన్ని మోయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎన్ని నమ్మకాలు బూజు పెంచేశారు బాగా. అదేదో చేస్తే వీళ్ళ తల్లిదండ్రులు పోతారని. ఎక్కడ లేదండి, శ్రీకృష్ణుడు స్వయంగా తల్లి తండ్రి బతుకున్నవాడు కర్మకాండ చేశాడు. దేవుళ్ళు మనకి మానవత్వాన్ని నేర్పితే మనం వాళ్ళని పూజించేసి మళ్ళీ దానవులుగానే మిగులుతున్నామండి. నన్ను మన్నింతులుగాక. నా ఆవేదన అంతా అదే. నేను ఆధ్యాత్మిక ప్రసంగాలన్నీ అత్యున్నతమైన మానవత్వం కోసం చేస్తాను. నేను
ఊరికే ఆకులు పువ్వుల కోసం నేను మాట్లాడను. నాకు కావలసింది మానవత్వం, నాకు కావలసింది అత్యున్నతమైన ఔదార్యం, ఆత్మజ్ఞానం కావాలి మనిషికి. అది ఇలా ఆలోచిస్తే వస్తుంది. అష్టావక్రుడు లాంటి వాడికి శ్రీకృష్ణుడు తల్లిదండ్రి బతుకుండగా అంత్యక్రియలు చేస్తే మనం కనీసం పోయిన వాళ్ళని పరామర్శకు పంపడానికి కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వెళ్ళకూడదురా, మంగళవారం వెళ్ళకూడదురా, శుక్రవారం వెళ్ళకూడదు, అసలు వెళ్ళడం వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి, అలా ఓదార్చడం కూడా ఇష్టం లేదు. మనం పరామర్శకు వెళ్ళడానికి ముహూర్తాలు చూస్తామండి. లంచం పుచ్చుకుందుకు ముహూర్తం కూడా చూడండి దేశంలో. కొన్ని లంచం పుచ్చుకోవయ్యా, ఏకాదశి కదా అని మానాయి, ముక్కుడు ఏకాదశి కదా అని మానాయి, ఆదివారం కదా అని మానాయి, మానండి నొక్కేస్తాడా. రాహుకాలంలో కూడా పుచ్చేసుకుంటాడు. వీడియో రాహుకాలం కదా, వీడియో యమగండం. మనకి డబ్బు వచ్చేది ఉంటే ఏ రోజైనా పుచ్చేసుకుంటాం. ఇవ్వాలనేసరికి మంగళవారం ఇవ్వకూడదండి, శుక్రవారం ఇవ్వకూడదండి. ఈ మధ్యన మా నాన్నగారు పోయారని వీళ్ళు ఇవ్వని గుణం ఉండడం వల్లే వాడు పోయాడు. ఏదో ఒకటి చెప్పేస్తామండి ఎగ్గొట్టడానికి. ఆశ్చర్యకరంగా ఆ ఇవ్వడం అనేది అంత అసహ్యంగా ఉంటుంది మనిషికి. పుచ్చుకోవడం అంటే ఎంత ఆనందము, అది పోవడమే దానగుణం. అందుకే యజ్ఞోదానం తపశ్చైవ పావన అని మనీషిణాం అన్నాడు. నువ్వు ఏ పరమహంస పరివిరాజకులు చాలా గొప్పవారు, సన్యాసం చాలా గొప్పది, వాడి కోరికలనే ఉండవు, సాంగత్యం అనేది ఉండదు. అష్టావక్రుల్లా ఉండగలిగితే అది సన్యాసాశ్రమం, సుఖమహర్షిలా ఉండగలిగితే అది సన్యాసాశ్రమం. ఇవాళ సుఖమహర్షులే కానీ సుఖమహర్షులు ఎక్కడున్నారండి మనకి, మనకంటే ఎక్కువ సుఖాలు అనుభవిస్తుంటే. అంచేది దీని గురించి చెప్పలేదు. అది సన్యాసం చాలా గొప్పదయ్యా, కానీ అర్జున అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎక్కడ దొరుకుతారు? అంచేది ఏ కర్మలు మానేయడం గొప్పదనం అనుకోవద్దా. ఏ కర్మ మానేసినా సరే యజ్ఞము దానము తపస్సు మానకూడదు. జీవితాన్ని యజ్ఞంలా గడపాలి, దానం చేస్తూనే ఉండాలి. భగవన్నామస్మరణ, నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ, ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉండాలి. అదే తపస్సు. ఈ తపస్సు దానం యజ్ఞం మానడానికి వీలు లేదు అని మానకూడని పనుల్లో పరమహంస పరివిరాజకాచార్యులు కూడా మానకూడని పనుల్లో దానం గురించి చెప్పాడు. అంటే మనం సంసారాల్లో ఉన్న వాళ్ళం, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళం, సంపాదిస్తున్న వాళ్ళం, దానగుణం మనకు ఎంత ప్రధానమో మనం ఆలోచించుగాక. సో గరికపాటి గారు చెప్పినట్టు మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన ఏమంటున్నాడంటే కృష్ణుడు చెప్పాడు, అర్జునుడికి చెప్పాడు, భాగవతంలో చెప్పాడు, అష్టావక్రుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అష్టావక్రుడు త్రేతాయుగం నుంచి బతికే ఉన్నాడు, భగవంతుడి కోసం చూడడం కోసం వెయిట్ చేశాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు చూశాడు, ఏవో చెప్పుకొచ్చారు. అవన్నీ అదొక స్టోరీ. కానీ విషయం ఏంటంటే కృష్ణుడు తల్లిదండ్రులు బతికుండగా అష్టావక్రుడికి అంత్యక్రియలు కృష్ణుడు చేశాడు. కాబట్టి కృష్ణుడు చేశాడు అని ఆయన చెప్తున్నప్పుడు ఇంకా ప్రశ్న రాకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ కృష్ణుని భగవంతుడు నమ్ముతారు కదా. అది ఒకటి. వేదంలో అయితే ఇలా లేదండి. వేదంలో వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అని అసలు లేదు. పైగా వేదం ప్రకారము అక్కడ అంత్యక్రియలు చేసేటప్పుడు 4 దిక్కుల నుంచొని ఆహుతులు ఇవ్వాలి. శవం మీద పెట్టి ఆ నరమేధము అంటారు అనమాట. అంటే శవాన్ని కట్టెల మీద పెట్టి దానిలో నెయ్యిలో సుగంధ ద్రవ్యాలు అవన్నీ కూడా ఆ శవం మీద పోసిన తర్వాత 4 దిక్కుల నుంచొని ఆహుతులు ఇస్తారు. ఇచ్చి అదంతా అప్పుడు అది నరమేధము అంటారు అనమాట. ఇవాళ రోజున మీరు నరమేధం అన్నారంటే దానికి సపరేట్ అర్థం వచ్చింది. అంటే ఇప్పుడు విశేషం ఏంటంటే శవ దహనం చేయకుండా పూడ్చటం ఎప్పటి నుంచి మొదలైందో అర్థాలు మారినాయి. సో అది సంగతి. కాబట్టి అది తప్పులేదు నాయన. తల్లిదండ్రులు బతికుండగా కూడా మీరు వెళ్ళొచ్చు, చేయొచ్చు సహాయము, తప్పేం లేదు అసలు. అందులో ఎట్టి పరిస్థితుల్లో తప్పు అనుకోవడం తప్పే, తప్పు అనుకోవడం తప్పు. అది శాస్త్రి గారు. సరే, ఇంకో ప్రశ్న ఏదో పంపించారు, అది చూద్దామా? నమస్తే సార్. అంటే నాకు చిన్న డౌట్ ఉంది సార్. అది ఏంటంటే వేదంలో వైవస్వతులు మను కథ ఎందుకు ఉంది సార్? అంటే వేదమే ముందు కదా, వైవస్వతులు తర్వాత ఉంది కదా, అతను కథ ఎలా ఉంది ఏంటి అని కొంచెం నాకు డౌట్ ఉంది సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఋగ్వేదంలో సుధాముడు పురకప్సారి యుద్ధం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చదివాను సార్ వచ్చిన హిస్టరీ బుక్ లో. అది కూడా కొంచెం చెప్తారని అనుకుంటున్నాను, సుధాముడు యుద్ధం గురించి. అది ఇది ఎలా ఉన్నాయి ఏంటని నాకు తెలియట్లేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాను. నమస్తే సార్. సో ఈయన లెక్క ప్రకారము వేదంలో వైవస్వత మనువు అది ఉంది అని ఆయన నమ్ముతున్నాడు. నమ్ముతూ దాన్ని అట్లనే అదే ఎక్కడ చదివాను అంటున్నాడు, సుధాముడి కథ అంటున్నాడు. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదములో
ఏ వ్యక్తి హిస్టరీ లేదండి, ఏ దేశం హిస్టరీ ఉండదు. అది అందరి మానవాళి కోసం అన్నప్పుడు సపరేట్ గా ఒక దేశానికి ఉండదు కదండి. కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు, కరెక్ట్ చెప్పారు. ఇది అందరు మానవుల కోసము. ఇది ఒక వ్యక్తి యొక్క హిస్టరీ కానీ, ఒక దేవత హిస్టరీ కానీ, లేకపోతే ఒక దెయ్యం హిస్టరీ కానీ, లేకపోతే ఒక రాజ్యం హిస్టరీ కానీ ఉండదు వేదంలో. కాబట్టి అవన్నీ తప్పులు. మీరు ఎవరన్నా తప్పు రాసి ఉంటే మీరు తప్పు చదివి ఉంటారు. వేదంలో అలాంటివి ఉండవు. ఇది భరద్వాజ్ అని లాస్ట్ టైమే మనకి అడిగిన, అందుకనే సిరీస్ లో క్వశ్చన్ వచ్చినట్టుంది. సరే, ఇంకో ప్రశ్న చూద్దామా? నమస్తే సార్, నా పేరు భరద్వాజ్. అంటే మీకు ఒక చిన్న వీడియో ఒకటి పంపిస్తాను, దాని మీద కొంచెం మీ అభిప్రాయం చెప్తారని. ఇది ఎంతవరకు పాసిబుల్, ఏంటి అసలు నిజమా కాదా అని. అంటే మనిషి ఒక 84 years దాటబడితే వాళ్ళకి పునర్జన్మ ఉండదు, అంటే ఎత్తతో వాళ్ళకి లింక్ తెగిపోతుందని చిన్న ఉపన్యాసం ఏదో ఉంది, అది మీకు పంపిస్తాను. దాని కొంచెం ఎవరైనా చెప్తారని కోరుకుంటున్నాను. ఆ లింక్ ఏదో మరి నాకు మీరు పంపించలేదో, మరి ఆయనే మీకు పంపించలేదో నాకు తెలియదు. సో ఆయన ఏమంటున్నా అంటే 84 years దాటితే ఒక వ్యక్తి బతికుంటే ఆయనకి పునర్జన్మ ఉండదు అని ఎవరో చెప్పినట్టున్నారు. సద్గురు చెప్పండి, ఎవరైనా చెప్పండి. అసలు పునర్జన్మకి 84 years కి సంబంధం లేదండి, సంబంధం లేదు. దట్స్ మనిషి అన్నవాడు పునర్జన్మ ఎప్పుడు ఉండదంటే మోక్షానికి వెళ్ళినప్పుడు. మోక్షంలో కూడా తర్వాత కొన్ని కోటాను సంవత్సరాల తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. కాబట్టి పునర్జన్మ అన్నది లేకపోవడం అనేది జరగదు, అది తప్ప సైకిల్. కాదే మనం కంపేర్ చేస్తే మానవ జీవితం 100 ఏళ్లలో మనం ఎంతో సుఖం అనుభవిస్తాం. అలాంటిది కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని కోటాను సంవత్సరాలు మనిషి ఆనందంలో ఉంటాడు. కాబట్టి అంటే జీవుడు అనేది, కాబట్టి దాని తర్వాత జన్మ ఉంటుంది. అది 84 years దాటితే పునర్జన్మ ఉండదు అన్నది తప్పండి, ఖచ్చితంగా. ఎందుకు చెప్తాను నేను, ఇప్పుడు దానికి ప్రూఫ్ ఇస్తాను నేను. శ్రీకృష్ణుడు చనిపోయేటప్పటికి ఆయన వయసు ఎంత అండి? 120 పైన. ఓకే, సరే 120 పెట్టుకుందాం మనం. అట్లా పెట్టుకుంటే ఆయన చనిపోయిన 120, 116, 126 ఏదో ఒక నంబర్ ఉంది. 100 సంవత్సరాల పైనే కదా ఆయన. ఇప్పుడు ఆయనే భగవద్గీత చెప్పారని అంటారు కదా. ఆయన అర్జునుడికి చెప్పింది ఏంటి? నాకు ఎన్నో జన్మలు గడిచినాయి, నీకు గడిచినాయి, నాకు అవన్నీ తెలుసు, నీకు తెలియదు అంటాడు. అవునా కాదా? మరి ఆయన 84 పైనే బతికాడు కదా. మరి ఉండకూడదు. అంటే ఆ జన్మ అక్కడికి శ్రీకృష్ణుడికి అవతారం ఎత్తిన తర్వాత నుంచి ఇంకా ఉండదేమో వాళ్ళ ఉద్దేశం. లేదు, ఆ తర్వాత కూడా మరి లేకపోతే అవతారాలు లెక్క ఎట్లా వస్తుంది? రాముడు కూడా 100 ఏళ్ళ పైన బతికాడు కదా. మరి ఇప్పుడు భీష్ముడు కూడా ఎన్నో 200 years దాదాపుగా బతికాడు కదా ఆయన. 175 లెక్క వేసుకుంటే కరెక్ట్గా. సరే, అప్రాక్సిమేట్లీ అనుకుందాం. సో వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరికీ పునర్జన్మలు ఉండవు అంటే ఉంటాయి. ఎందుకుండవు? ఇంకా సమస్య. ఇప్పుడు 84 దాటింది, నాకు పునర్జన్మ ఉండదు అనుకున్న భీష్ముడు ఇంకా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాడు. నాకేంటి అవసరం ఇవన్నీ? సమస్య లేదు. అట్లనే మీరు ద్రోణాచార్యుడు వీళ్ళందరూ కూడా 100 years దాటిపోయిన వాళ్ళే కదా. ఎందుకు? ధృతరాష్ట్రుడు కూడా అంతకంటే ఎక్కువ దాటిన వాడే కదా. ఈ లెక్క కలియుగంలోనేమో. వినండి, ఇంకా అర్జునుడు కూడా 100 years దాటాడు. మరి అర్జునుడికి మరి గరికపాటి నరసింహరావు గారే చెప్తూ కదా. ఆయన ఏమని చెప్తారు? ఆయన అర్జునుడే తర్వాత ఈయన ఎవరు, మన శివుడికి కళ్ళు ఇస్తాడు చూడండి, భక్త కన్నప్పగా ఆయన తీసుకున్నాడని చెప్తారు కదా. అవునా కదా? అట్లనే కృష్ణుడిని చంపిన బోయేవాడు ఎవరు అంటే మరి వాలి అని చెప్తారు కదా. మరి ఇవన్నీ ఏంటివి? సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ 84 years, ఇవన్నీ తప్పండి. సో 84 years కాదు, పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే అష్టాంగ యోగ సాధన చేసి దాని ద్వారా మోక్షాన్ని పొందడమే పునర్జన్మ లేకుండా చేసుకోవటం. అది కూడా కొంత సమయానికి, అది కొంత సమయంగా చాలా సమయం. అది కర్మను బట్టి కాదు, మోక్షానికి ఒక టైం లిమిట్ ఉంటుంది అంతే.
ఓ మోక్షం అంటే అందరికీ ఎవరైనా సరే మోక్షానికి వెళ్ళండి, అదే టైం లిమిట్ అనమాట. ఓ ఓకే. సో ఎట్లా అంటే మనకి ఒక ఒక సృష్టి కాలము, సృష్టి డే టైం అన్నది 4.2 బిలియన్ ఇయర్స్. అవును. సో అట్లనే నైట్ కూడా 4.2 బిలియన్ ఇయర్స్ మానవ సంవత్సరాలు. మానవ సంవత్సరాల్లో. సో దేర్ ఫోర్ 4.2 బిలియన్ ఇయర్స్ డే అండ్ నైట్ కలిపితే ఒక్క రోజు అవుతుంది ఎవరికి, బ్రహ్మకి. అటువంటిది 360 డేస్ అయితే కనుక ఒక సంవత్సరం అవుతుంది, బ్రహ్మ సంవత్సరం. అంటే 8.4 బిలియన్ టైమ్స్ 360 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అన్ని బిలియన్ ఇయర్స్ ఫస్ట్ ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి 100 సంవత్సరాలు అయితే పరాంత కాలము అంటారు దాన్ని. సో అది మీ మోక్షం టైం అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి, వ్యాసుడు అందరూ చెప్పింది అది. కాబట్టి ఇదండి. కాబట్టి అంత కాలం అంటే ఏంటండి? మీరు అసలు ఊహించండి, సృష్టి జరిగిన దగ్గర నుంచి సృష్టి ఎండింగ్ దాకా మీరు ఆనందంలో ఉంటే ఎంత ఆనందం అండి అది. అవును. కాబట్టి చాలా ఆనందం అది. మనం చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతూ ఉంటాం. మనకి పరమవీర చక్ర లేకపోతే పద్మశ్రీ అవార్డు వస్తే మనం వెళ్ళి అందుకున్నప్పుడు ఎన్నాళ్ళు ఆనందంగా ఉంటాం చెప్పండి అది. దాని చిన్నవాటికి ఉన్నప్పుడు ఇమాజిన్ ఇట్. ఇంకా సో అది కాబట్టి 84 years దాటిన వాళ్ళు అదంతా తప్పండి. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా?